ఓం శ్రీ గురుభ్యో నమః. రసవాదులకు, ఆయుర్వేద వైద్యులకి అందరికీ నా నమస్కారం అండి. రసవాదం అంటే పంచభూతాల లయ విధానం అని చెప్తున్నారు. మళ్ళీ మీరే కట్లు కూడా చెప్తున్నారు. అది ఎలా సాధ్యమని ఒక ప్రశ్న వేశారు. అయితే కట్లు మనకి చెప్పబడ్డాయి. ఎందుకంటే పొక్కు శిలంబులు సరిగా పొగబోకయన్నం సమకూర్పునదే శ్రీయోగంబులు జ్ఞానికి తరిమే సంసారికేల కల్పము పత్తి అని చెప్పబడింది. అంటే పాషాణాలు పొగబోకోకుండా ఉంటే అవి మనకి దారి చూపిస్తాయి, మార్గం అయ్యే చూపిస్తాయి అని చెప్తున్నారు. అదే కాకుండా ఇంకా పంచీకరణ అంటే ఏమిటంటే, ఒక ఉప్పు మనకి శాస్త్రం చెప్తుంది, ఒక ఉప్పు ఒక ఆమ్లము కలిసినప్పుడు లవణము అవును అని. అంటే ఉప్పు పాషాణము రెండు కలిసినప్పుడు అది తిరిగి మళ్ళా ఉప్పు రూపంలో కనపడాలి, మనకి ఉప్పులాగా మారిపోవాలి. సహజంగా మనం ఏ పాషాణాన్నైనా ఉప్పుతో కలిపి నూరినప్పుడు ఉప్పు పాషాణంలాగా మారుతుంది. అంటే తాళకం ఏ ఉప్పైనా ఒక ఉప్పు తీసుకొని నూరేమనుకోండి, అది తాళకం రంగులోకి మారుతుంది, కానీ తాళకం ఉప్పు రంగులోకి మారుతుంది. అట్లాగే ఏ పాషాణం తీసుకున్నా సరే ఆ పాషాణాలు తెలుపు అవ్వవు. కానీ అక్కడ చెప్పే శాస్త్రం ఏంటంటే, ఒక పాషాణము ఒక ఉప్పు కలిసినప్పుడు అది తెలుపు రావాలి, ఉప్పుగా మారాలి. అలా మారినప్పుడు మాత్రమే అది స్వర్ణానికి దారితీస్తుంది. అంటే బంగారం చేసుకోవడానికి ఉపయోగపడే వస్తువుగా మారుద్ది అని చెప్పబడుతుంది. అందుకనే రసవాదం లయ విధానం అనేది. లయ విధానం అంటే ఏంటంటే, ఒక ఉప్పుని మనం ముందు ఏ పాషాణం తీసుకుంటామో దానికి కావాల్సిన ఉప్పు ఏంటో తెలుసుకోగలగాలి. తెలుసుకొని ఈ రెండు కలిపితే తిరిగి ఉప్పు అవ్వాలి. అక్కడ ఉప్పు అయినప్పుడు అది తర్వాత ఏం కావాలో ఆ యొక్క ధాతువుల్ని కలుపుకొని నూరుకొని పుటం వేసుకున్నప్పుడు అది సింధూరం అయింది. కట్లు అంటారా, కట్లు కట్టుకున్నా కూడా ఒక పాషాణాన్ని కట్టుకున్నప్పుడు దానికి కావాల్సిన మిగిలిన ఉపరసాలు ప్లస్ ఒక ఉప్పు. ఎందుకంటే అగస్త్య ప్రోక్తంలో మనకి ఉప్పులు చెప్పిన దగ్గర 10 రకాల ఉప్పులు చెప్తారు. ఈ 10 రకాల ఉప్పుల్లో ఏదో ఒక ఉప్పుని ఉపయోగించకపోతే సింధూరములు కానీ, భస్మాలు కానీ, గురుభస్మాలు కానీ, సున్నాలు కానీ అవ్వవు. కనుక వీటిల్లో ఏదైనా అక్కడ మీకు ఏది అవసరమైతే దాన్ని ఉపయోగించుకోవాలి, లేకుంటే అది పనికిరాదు అని స్పష్టంగా చెప్పారు అక్కడ. దాన్ని ఆధారం చేసుకొని మనం ఈ కట్టిన దానికి పచ్చి కలుపుకునేటప్పుడు ఉప్పు కూడా దానికి ఏ ఉప్పు కావాలో ఆ ఉప్పుని కలుపుకోవాలి. కలుపుకున్నప్పుడు అది సింధూరం అయింది, యాతకెళ్ళుద్ది. అట్లా కట్లు ఉపయోగపడతాయి, పంచీకరణ విధానం లయ విధానం కూడా ఉపయోగపడుతుంది. ఇంకా సనారి గారు చెప్పిన దాంట్లో అయితే ఒక పాషాణానికి ఇంకొక పాషాణాన్ని కవచం. అంటే రెండు ఒక పాషాణాల్లో కూడా ఉప్పులు ఉన్నాయి. ఇప్పుడు శంకు ఉప్పే, సవీరం ఉప్పే, కోబ్రసం ఉప్పే. ఇట్లాంటి వాటిని ఒకదానిపైన ఇంకో దాన్ని కవచం ఇయ్యి, ఈ రెండు బయటికి పోకుండా పైన ఉప్పులు కవచం ఇయ్యి. ఏ ఉప్పు ఇస్తావు అనేది అది నువ్వు చేసుకునే ఉప్పును బట్టి, బలమైన ఉప్పును బట్టి ఉండుద్ది. అట్లా ఆపగలిగింది అయి ఉండాలి. అలా ఇచ్చినప్పుడు ఈ పై కవచం కవచంగానే ఉంటుంది, లోపల ఉన్న ఉప్పు ఆమ్లము రెండు కలిసి ఉప్పుగా మారి వస్తాయి. ఆ రెండిటికి రెండు కలిసి ఏకీకృతమై ఒకటైనప్పుడు ఆ ఒకదానికి ఇంకొక రెండుని కలుపుకున్నప్పుడు సింధూరం అవ్వాలి. అలా అయినప్పుడు పని మీదకి వెళ్ళుద్ది. ఎందుకంటే వాదం అనేటటువంటిది ఇలా చేస్తే అవుద్ది, అలా చేస్తే అవుద్ది అనేది విధానం ఎవరికీ అర్థం కావట్లా. నిర్దిష్టమైనటువంటి ప్రయాణం చేయడానికి దారి ఇది అని చెప్పడానికి ఎక్కడ ఆధారాలు కనపడాలి. కాకపోతే గురువులు చెప్పింది ఏది వేమన గారు, సనారి గారు లేదా అగస్త్య ప్రోక్తంలో ఉన్న దాన్ని బట్టి మనం ప్రయాణం చేస్తే మాత్రం ఖచ్చితంగా దారి దొరుకుతుంది. అలా కాకోకుండా వాటిని కట్టుకో, వీటిని కట్టుకో, రసాన్ని కట్టుకో, లేకపోతే ఇంకో దాన్ని కట్టుకో అంటే మాత్రం అది అంతు పొంతు లేనటువంటి మార్గంగా తయారవుతుంది. కనుక దీన్ని అర్థం చేసుకొని మీరు ప్రయాణం చేయగలరని భావిస్తున్నాను. సెలవు, ఉంటాను.